మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. హెయిర్కి రిలేటెడ్గా ఇప్పుడు సాధారణంగా హెయిర్ ఊచిపోవడం అనేది ఇప్పుడు ఈ ప్రపంచ సమస్యగా మారింది. చాలామందికి నా ఇంటికలు ఇట్లా ఊచిపోతున్నాయి అని కాన్ఫిడెన్స్ లూజ్ కావడం, ఈ ఎందుకు అంటే నాకు అనిపించింది ఏంటంటే ఇది మానవ పరిణామ క్రమంలో అవసరం లేని శరీరం వదిలించుకోవడంలో భాగంగా ఈ వెంట్రుకలు అవసరం లేదు కాబట్టి అట్లా జరుగుతుందా? సో వెంట్రుకలు ఊడిపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి? సో మీరు ఎలా చేస్తారు దాన్ని మళ్ళీ తిరిగి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి సూట్ అవుతుంది ఈజీ? నార్మల్గా మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని చెప్పి ఇంతకు ముందు ఓల్డ్ ఏజ్ అంటే 50 అబోవ్ అట్లీస్ట్ 40 అబోవ్ వాళ్ళకి ఫస్ట్ ఇక్కడ హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోవడం, తర్వాత ఇక్కడ కొంచెం గ్యాప్ రావడం, అలా చాలా ఫేజెస్ ఉంటాయి మేల్ ప్యాటర్న్ బాల్నెస్లో. అలా అయ్యేది. ఇప్పుడు చాలా యంగ్ ఏజ్లో అంటే జెనెటిక్గా ఉన్న వాళ్ళలో కూడా చాలా యంగర్గా 20-25 ఇయర్స్కి కూడా మనం మేల్ ప్యాటర్న్ బాల్నెస్ చూస్తున్నాం. హెయిర్ లాస్కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్, లైక్ స్ట్రెస్ ఒకటైతే, పొల్యూషన్, మన డైటరీ హ్యాబిట్స్, అండ్ దాని తర్వాత ఐరన్ తక్కువ ఉండడం, వైటమిన్ డి, వైటమిన్ B12, బయోటిన్, ఇట్లాంటివి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ మెనీ ట్రేస్ ఎలిమెంట్స్. ఇవన్నీ హెయిర్ థిన్నింగ్ కానీ లాస్కి కానీ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కలిపి ట్రీట్ చేస్తేనే మనం హెయిర్ లాస్ని కంట్రోల్ చేయగలం. ఇనీషియల్గా ఎవరైనా హెయిర్ ఎక్కువ పడిపోతుంది రోజు అంటే తలస్నానం చేసినప్పుడు హ్యూజ్ అమౌంట్స్ చూడడం కానీ, తర్వాత ఒత్తు తగ్గిపోతుంది అంటారు యూజువల్గా అది. తర్వాత ఫీమేల్స్లో అయితే పాపిడి వైడెన్ అయిపోవడం, పోనీటైల్ కట్టుకుంటుంటే పల్చబడిపోవడం, ఇట్లాంటి సైన్స్ ఉన్నప్పుడు మనకి ఏదో కనిపించింది కదా అన్న హెయిర్ ఆయిల్ కానీ అలాంటివి వాడకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మనకు ఆ టైంలో వైటమిన్ డి తక్కువ ఉండొచ్చు, బయోటిన్ తక్కువ ఉండొచ్చు, ఆర్ ఐరనే తక్కువ ఉండొచ్చు, వేరేవి తక్కువ ఉండొచ్చు. ఇలాంటివి ఏవి తక్కువ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఫస్ట్ దాన్ని రీప్లెనిష్ చేయగలిగితే మనం హెయిర్ లాస్ని కంట్రోల్ చేయొచ్చు. అట్లాగే ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అని, కొంతమందికి నిద్ర సరిగ్గా లేక స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఇట్లాంటి వాళ్ళల్లో కూడా హెయిర్ లాస్ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పి ఉంటాయి, అవి కూడా చేయాలి. దీంతో పాటు లోకల్గా హెయిర్ గ్రోత్కి కావాల్సిన సీరమ్స్ ఆర్ నాన్ సర్జికల్ PRP అవ్వచ్చు, ఎగ్జోజోమ్స్ అవ్వచ్చు, చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి హెయిర్కి, అవి కూడా చేయొచ్చు. ఇవన్నీ వాడి మనం ఇనీషియల్గానే హెయిర్ థిన్నింగ్ని, హెయిర్ లాస్ని కంట్రోల్ చేసి డార్మెంట్ ఉన్న హెయిర్ని గ్రో చేయడానికి ట్రై చేస్తాం. ఇవన్నీ ప్రయత్నించగా ఇంకా మోర్ దాన్ 50% హెయిర్ లాస్, స్కాల్ప్ కనిపించేస్తుంది, అక్కడక్కడ చాలా థిన్నింగ్ అయిపోయింది అనుకున్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాం. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అదొక డాక్టర్ డెసిషన్. అప్పుడు కొంతమంది ఏంటంటే ఈ నాన్ సర్జికల్ కేటగిరీలోకి వస్తారు, సో ఇవన్నీ ప్రయత్నిస్తాము. కొంతమంది డైరెక్ట్గా ఇంకా చాలా లాస్ అయిపోతుంది, అది స్కాల్ప్ కనిపిస్తూ మోర్ దాన్ 50% లాస్, ఇట్లా ఇండికేటెడ్ ఉంటే డైరెక్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాం. ఎంత ఖర్చు అవుతుంది మేడం? అంటే సాధారణంగా ఇప్పుడు మనం ఇది చాలా మంది పర్ ఇయర్కి గింత అని చెప్పి బయట బోర్డులు ఉంటాయి, ఎక్కడెక్కడో బోర్డులు చూస్తున్నాయి, అంటే మిస్లీడింగ్ పీపుల్. సో యాక్చువల్గా అంటే బెస్ట్ మోడ్ ఏంది, ఎట్లా చేస్తారు అది, అంటే మనం క్రాఫ్టింగ్ చేసిన తర్వాత అది ఎంతకాలం ఉంటుంది? సో దాని గురించి వివరిస్తారు. నార్మల్గా మన టెక్నిక్స్ అడిగితే FUT, FUE అని బేసిక్ టెక్నిక్స్ ఇవి. FUT అంటే స్ట్రిప్ మెథడ్, అది ఈ మధ్య చాలా తక్కువగా చేస్తున్నాము. మోస్ట్ కామన్గా FUE అంటే ఫాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. ఇవి ఏంటంటే ఈచ్ ఫాలికల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి స్కార్లెస్ అని కూడా అంటారు. ఇలా మనం పంక్చర్ హోల్స్ లాగా చేసి తీసుకుంటాము గ్రాఫ్స్, అండ్ దాన్ని ఎక్కడైతే డోనార్ ఏరియా నుంచి తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ తక్కువ ఉన్న దగ్గర ఇంప్లాంట్ చేసుకుంటాం. ఇది బేసికల్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టెక్నిక్. ఇదంతా కూడా లోకల్ అనస్థీషియాలోనే చేసుకోవచ్చు. అండ్ సో లోకల్ అనస్థీషియా కాబట్టి ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ అని అందరూ అటెంప్ట్ చేస్తున్నారు. బట్ ఏంటవుతుంది అంటే లోకల్ అనస్థీషియా చేసినా కూడా ఇది ఒక ప్రాపర్ సర్జికల్ ప్రొసీజర్, అంటే ఎసెప్టిక్ ప్రొసీజర్స్ టెక్నిక్స్తో చేయాలి అండ్ స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో చేయాలి. డాక్టర్స్ మా కోసం హెల్ప్గా అసిస్టెంట్స్ని పెట్టుకుంటాం కానీ వాళ్ళే కంప్లీట్ ప్రొసీజర్స్ చేయడానికి లేదు. సో అన్సూపర్వైజ్డ్ క్వాక్స్, అన్క్వాలిఫైడ్ పీపుల్తో చేయించుకోకూడదు. ఇప్పుడు మీరు అన్నట్టు పర్ ఫాలికల్ ఛార్జ్ చేస్తాము అని యూజువల్గా ఏంటంటే రిక్వైర్మెంట్ని మనం ఇప్పుడు ఓవర్ ద టైం మనం కేసెస్ చూసేసరికి మీకు ఎన్ని ఫాలికల్స్ అవసరం అని చెప్పగలం. అలా అని ఈచ్ ఫాలికల్కి 10 రూపాయల నుంచి 200-300 దాకా కూడా ఛార్జ్ చేస్తున్నారు చాలామంది. బట్ పేషెంట్స్ అలా ప్రైస్ గురించి అట్రాక్ట్ అవ్వకూడదు.
క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర 3-4 దగ్గరికి వెళ్ళి ఎక్కడ వాళ్ళకి అఫోర్డబుల్ రేంజ్ ఉందో అక్కడ చేయించుకోవడం కరెక్ట్. అలా అని చెప్పి 10 రూపీస్కి చేస్తున్నారు అని చెప్పి ఒక క్వాక్ దగ్గర అన్స్టరైల్ ఎన్విరాన్మెంట్ మనం చాలా కాంప్లికేషన్స్ చూస్తున్నాం. ఎందుకు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అ సింపుల్ ప్రొసీజర్ బట్ ఇట్ ఈస్ అ సర్జికల్ ప్రొసీజర్. సో అది కూడా కేర్ఫుల్గా ప్లానింగ్ దగ్గర నుంచి మెటిక్యులస్గా ప్లాన్ చేయాలి. హెయిర్ లైన్, హెయిర్ డైరెక్షన్, హెయిర్ ఫాలికల్ ట్రాన్సాక్షన్ లేకుండా హార్వెస్ట్ చేయగలగాలి, దాన్ని మంచిగా స్టోర్ చేయగలగాలి, ఇంప్లాంటేషన్ బాగా చేయగలగాలి. పోస్ట్ ఆప్లో కూడా దాని కేర్ని బాగా తీసుకోవాలి. సో వన్స్ హెయిర్ ఫాలికల్స్ పెట్టేసి అది ఎస్టాబ్లిష్ అయితే నార్మల్గా 3 to 6 monthsలో మనకి గ్రోత్ తెలుస్తుంది. ఫైనల్ రిజల్ట్ చూడడానికి 9 months నుంచి 1 year దాకా కూడా పడుతుంది. ఫస్ట్ 6 monthsలో కూడా మనం కొంచెం అడిషనల్ ట్రీట్మెంట్ పెట్టిన హెయిర్ యాజ్ వెల్ యాజ్ ఉన్న హెయిర్ పడిపోకుండా ట్రీట్మెంట్స్ ఇస్తాం. చాలామందికి పెట్టిన హెయిర్ పర్మనెంటా అని అడుగుతారు. యూజువల్గా మనం తీసుకున్న హెయిర్ బ్యాక్ నుంచి తీసుకుంటాం, ఆక్సిపుట్ నుంచి. అది డిహెచ్డి రెసిస్టెంట్ హెయిర్, అవి పెడతాం కాబట్టి యూజువల్గా ఆ హెయిర్ పడిపోదు. బట్ మీ నార్మల్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఉంటుంది కదా, అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో అవి కంటిన్యూ అయ్యేటప్పుడు మరి ఆ హెయిర్ని కూడా కాపాడాలి. అందుకని చెప్పి పెట్టిన హెయిర్ మీ ఉన్న హెయిర్ని కాపాడితే రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ప్రొసీజర్ అయిన వెంటనే అండి ఎనీ కైండ్ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్ బీట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా కొంత అమౌంట్ ఆఫ్ స్వెల్లింగ్ ఉంటుంది. ఇనీషియల్ ఫ్యూ డేస్లో కూడా చాలా ఇంజెక్షన్స్ ఇస్తాం, లోకల్ ఇన్ఫిల్ట్రేషన్ ఇస్తాం. అది మనం సుపైన్ పొజిషన్ అవ్వడంతో గ్రావిటీతో ఇక్కడ నుంచి అంతా జారి ఇక్కడ దాకా ఐ స్వెల్లింగ్, ఫోర్ హెడ్ స్వెల్లింగ్ అదంతా రావచ్చు. బట్ ఒక్కొక్కసారి ఏంటి అంటే దాన్ని మేము ముందే ఐడెంటిఫై చేయగలం. ఒక 2-3 డేస్లో ఏది నార్మల్ ఏది అబ్నార్మల్లో డాక్టర్ చెప్తారు. ఎలా పడుకోవాలి, ఏం టాబ్లెట్స్ వేసుకోవాలి, స్వెల్లింగ్ని ఎలా తగ్గించుకోవాలి, ఎక్కువ స్వెల్లింగ్ ఉంటే వేరే టాబ్లెట్స్ కూడా పెడతాం. సో ఇట్లాంటి వాటిలన్నిటికీ క్వాలిఫైడ్ పర్సన్స్ అయితే వాళ్ళు డీల్ చేయగలరు. మీరు చెప్పిన ఆ స్వెల్లింగ్ అవన్నీ కాంప్లికేషన్స్, అవి వేరే కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్లో వచ్చిన స్వెల్లింగ్. యూజువల్గా సమ్ అమౌంట్ ఆఫ్ స్వెల్లింగ్, సమ్ అమౌంట్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఈజ్ నార్మల్. దట్స్ అ పార్ట్ ఆఫ్ హీలింగ్. నార్మల్గా అంటే గ్రాఫ్టింగ్ చేయని వాళ్ళకి కూడా అంటే హెయిర్ కలరు కొంతమందికి పడక శరీరం అంటే మొహం ఉబ్బడము రియాక్షన్స్ జరుగుతుంటాయి కదా మేడం. యాక్చువల్గా మీ దగ్గర అటువంటి ఏమైనా వచ్చినాయి కేసు? అంటే మామూలుగా అది మేము డీల్ చేయమండి, అది యూజువల్ డర్మటాలజీ వాళ్ళ నాన్ సర్జికల్. ఇది రియాక్షన్స్ టు ద హెయిర్ కలర్ ఉంటాయి. అందుకనే ఇప్పుడు కొంతమంది హెయిర్ కలర్ కూడా డర్మటాలజీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు వీటిల్లో మంచిగా ఉంటాయి అని చెప్పి, అది బెటర్ వాడడం. ఎందుకంటే కొన్ని కామన్గా నేను చూసినవి ఏంటంటే కలర్ వల్ల కూడా ఈ ఫోర్ హెడ్ అంతా పిగ్మెంటేషన్ రావడం, ఫేస్ మీద కూడా పిగ్మెంట్ డెవలప్ అవడం కామన్. చాలామంది పీపుల్లో చూస్తున్నాం. అది ఒకసారి వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కష్టం. సో స్టార్ట్ చేసే ముందే కనుక్కుంటే డర్మటాలజిస్ట్ని వాళ్ళు మంచిగా సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మనం కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు.